ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ప్రతి అడ్డమైన వెదవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది. వాళ్ళ ప్రతి గాడిదకి వాడు బాబు బండి కొనడమే. పెట్టండి రా, దమ్ముంటే ఇంకోసారి ఇక్కడ బండి పెట్టండి. అమ్మా ఆకలేస్తుంది. పార్దు, నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా? ఇదిగో తాళాలు. అంటే బయట ఉన్న బైకు హలో. ఫోన్ ఎత్తానాలమ్మా. హలో. అయ్య బాబాయ్, కళ్ళు తెరిపించేసావే. వెళ్ళు. హలో మాధురి హియర్. ఏ నువ్వే నా మానే పర్స్ కొట్టేసింది. ఏ ఫోన్ ఏంటి? నువ్వు వెళ్ళు, నేను మాట్లాడుకుంటా. హలో. ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేశావా? చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థ్యాంక్స్. అంత లేదు కానీ ఏంటే పొద్దునే ఫోన్లో తగులుకున్నావు? కంగ్రాట్స్ రా, నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేశావురా. ఒక్క డాన్స్ ఏంటి, ఏదైనా చించేస్తా. పార్దు ద కింగ్. ముందు నీ టవల్ ఉడిపోయింది చూసుకోరా. ఎక్కడుంది ఇది? ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా? నాకిదే కరెక్ట్ అని అర్థమైందిరా. ఇప్పుడు ఏమైందన్నా? అయ్య బాబాయ్, నేను ఇంకా మొక్కజొన్న పొత్తు అడుగుదాం అనుకున్నాను. నిప్పులు నోట్లో పోసేవాడేమో. రేయ్, ఇదే నా తమ్ముడు బతికుంటే, తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడురా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడురా. తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్లేవాడ్రా. అత్తేనాకి వెళ్ళుంటాడు, ఇంకేమొస్తాడు? ఒరే తమ్ముడు, ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడ్రా. కానీ నేనే నీకేమీ ఇవ్వలేకపోయాను. కానీ నువ్వు నాకేం కావాలని ఇచ్చావు. కనీసం నిన్ను చంపిన వరదరాజులు గారిని కూడా నేనేమి చెయ్యలేకపోయాను. రే, ఈ రోజు తారీఖెంత? 11 అన్నా. ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరమైంది. వాడు సంవత్సరానికి తప్పకుండా వస్తాడు. వెళ్ళండి రా, వెళ్ళండి. ఆ నా కొడుకుని నరికేయండి. చెప్పు. వాట్? అమ్మా, మన పొట్టిదేం చేస్తుంది చూడవే. ఎక్కడికో బయటకు వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసి పిచ్చిదానా, అటు చూడవే. పొద్దున్న నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నారే. మరి నల్లగుంటే నేనేం చేయనే? వాడా రే నల్లగడవా, పగలు కూడా పళ్ళు తప్ప ఏం కనిపించట్లేదు. నీకు నేను కావాల్సి వచ్చానా? అబ్బో, నిన్ను సైట్ కొట్టడానికి సొక్క అయిపోయి సల్మాన్ ఖాన్ వస్తాడు మరి బొంబాయి నుంచి. ఇక్కడ ఉన్నాడు చంపేస్తాను. అయ్య బాబాయ్, పెద్ద మాధురి దీక్షితులు ఫీల్ అయిపోతున్నారు. నిన్ను ఆగు. సారీ. నేను షాపింగ్ కని రెడీ అవుతుంటే మధ్యలో ఈ లింక్ రెడీ పెడతావా? నిన్న అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి, అంతే కదా? పదా. అలా రా దారికి. అయినా ఇంత నల్లడు ఎలా పరిచయవాడే? మళ్ళీ అదే మాట్లాడతారా? ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే. ఏమే, తొందరగా వస్తావా? లంచ్ కట్టదామంటావా? ట్రై చేస్తానులే. హలో, నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడాడు? ఇంకెవరు? మీ అన్నయ్యే. మరి ఆడుతో వెళ్ళిపోతుందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో, ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు. కలియుగ ద్రౌపది. ఓకే. ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఏ ఇటెందుకు? అమ్మ జీవి, అయిపోయా. ఈ రోజు అయిపోయావు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ? నువ్వా? ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్?
వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు. ఏది కాదే ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా నా పర్సు కొట్టేసింది నువ్వు కాదా రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నసపెట్టింది నువ్వు కాదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అయిపోయావే ఇవాళ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం జూలతో ఆడుకుంటావంటే వద్దు పార్దు, నన్నేం చేయొద్దు. వద్దు వద్దు. ఏయ్ నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లో తగిన వాళ్ళు అయిపోతున్నావు అమ్మో నీకు దండం తల్లి పార్దు ఆగు. అమ్మో పార్దు. వద్దమ్మో నన్ను వదిలే పార్దు ఇది ఇట్టా తగులుకుంది ఏంటి బాబు పార్దు, ఐ లవ్ యూ. ఏమన్నావు ఐ లవ్ యూ అని చెప్పాను. నా ఫోన్ నంబర్ పేరు ఇల్లు తప్ప నా గురించి నీకేం తెలిసిన ఐ లవ్ యూ చెప్పావే ఐ లవ్ యూ చెప్పడం ఎంత ఈజీ అయిపోయింది అసలు ఏమనుకున్నావే నువ్వు అయిపోయిందా? ఇంకా ఉందా? నీ పేరు, నీ ఫోన్ నెంబరు, ఇల్లే కాదు, నీ గురించి నాకు అన్నీ తెలుసు. నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో చూశాను, వెజిటబుల్ మార్కెట్లో. ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు, గుర్తుందా? అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా? మార్కెట్లో ఓ రౌడీ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు. నీ ఫ్రెండ్ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరిలో ఎవరు తప్పు అని అడిగావు చూడు, ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్లో చూశాను. అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి. నీ గుర్తుందా, ఒకరోజు రెస్టారెంట్కి వచ్చావు. అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవునవును, ఈ మధ్య సానా వీకే పెట్టాడు. బర్రెలో ఉన్నాడు ఆడికంటే మావా వాట్ ఏ ఫిగర్ రా రే రియల్లీ సూపర్ రా. ఏంట్రా చూస్తేనే అంత షాకా ఈడేదో పెద్ద చేసేసినట్టు. బెట్టి కడితే దాన్ని డిస్కో కూడా తీసుకెళ్తా అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు. నీతో ఏంట్రా చెప్పేది ఆ చెప్పేది దానికే చెప్తా అరే మా పెన్నీరా తీసుకోరా. ఏటా రాసేస్తున్నాడు? ఇప్పుడు చూడండి రా ఆ చూద్దాం, చూడక ఎక్కడికి వెళ్తాం. డిస్కో అండ్ డిన్నర్ ఎట్ 9 PM. ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తది. తెలుస్తుంది తెలుస్తుంది. आप मेरे साथ डांस करेंगे? ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి, డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు, ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. అందుకే పార్దు, ఐ లవ్ యూ. తొందరగా టిఫిన్ తీసుకురా, కాలేజీకి టైం అవుతుంది. వస్తున్నానండి. పార్దు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎవరా మీరు? ఏయ్ ఎక్కడ్రా నీ కొడుకు? ఏమిటా మీ దౌర్జన్యం? చెప్పరా. అన్నా అన్నా ఏమైందన్నా ఏంట్రా ఏం తెలియట్ మాట్లాడుతున్నావు? నీకు రఘునాథ్ గారు కూతురు కావాల్సి వచ్చిందిరా? మ్యాటర్ అర్థమైంది కూల్ గా కూర్చొని మాట్లాడుకుందాం కదా ఏంట్రా వాళ్ళని బతిమాలతావు? నాన్న నేను మాట్లాడుతున్నా కదా అన్నా టీయా కాఫీయా మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతుంది అమ్మా కాఫీ అన్నా పదని కూర్చొని మాడదు అన్న రండి రండి అన్నా లేదన్నా ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు. ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు, ఆ అమ్మాయి నా వెనక తిరుగుతోంది. మాధురి నీ వెనక తిరిగినా, నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు. సరే అన్న అయినా నాకు ఈ టెన్షన్ అనే అవసరమా? మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా? ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. తెలివైన వాడివిరా, అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు. పదండ్రా. అరే పార్దు, ఒక విషయం గుర్తుంచుకో, ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది. అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండేది. జాగ్రత్త. అన్నా ఏంటి? ఏం లేదన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా, బయట చూసుకుందాం. మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం. ఓకేనా? అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు, నీదా వాడిదానా? వాడదేరా.
అది కాదన్నా, నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు, వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్నా. పార్దు, ప్లీజ్ పార్దు, నీతో నేను మాట్లాడాలి. ఎందుకే నిన్న అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా పిచ్చిదానిలో అతను వెంట పడుతున్నావు? నీకు అసలు ఏం తక్కువనే? నా లైఫ్ లో అన్నీ ఉన్నాయి, అవన్నీ పార్దు కన్నా తక్కువే. పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలీదు, అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు. వాళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు. కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు. పార్దు తప్ప నా భర్తగా ఎంత గొప్పవాడొచ్చినా నా లైఫ్ లోటుగానే ఉంటుంది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. మాధురి గురించేనా? ఈ రోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా. నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తోందిరా. నిజమే నాన్న, ఎందుకో తెలీదు, నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ మొన్న ఏం జరిగిందో చూశారు కదా, ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు. నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను, అదే నేను లేకపోతే? ఆ అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో, కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. రేయ్, నువ్వు మా కన్న కొడుగ్గా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు. అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా, ఆలోచించుకో. ఆగమంటుంటే ఆగం. ఏ పార్దు, ఇక్కడ నీకేం పనిరా? ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఏయ్, రఘునాథ్ గారితో మాట్లాడాలి. నడు బయటికి. రమణ, సార్, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రమణ, నా పేరు పార్దు. మీ అమ్మాయి చదివే కాలేజ్లోనే నేను చదువుతున్నాను. అయితే రఘునాథ్ గారు, నేను మామూలుగా ఏ టెన్షన్ మైండ్లో పెట్టుకుని ఉండలేను. వెంటనే తెలిపోవాలి. మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. కానీ ఈ మ్యాటర్ ఎంతవరకు నేను మీ అమ్మాయికి చెప్పలేదు. ముందు మీకే చెప్తున్నాను. ఒక ఆడపిల్ల తండ్రి ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసు, ఎందుకంటే మా నాన్న కూడా ఒక ఆడపిల్ల తండ్రి. ప్రేమ కోసం పారిపోవడాలు, ఫైటింగ్లు చేయడాలు, పెద్దల్ని ఎదిరించడాలు, ఇవన్నీ నాకు నచ్చవు. మీకు ఓకే అయితే నేను ప్రొసీడ్ అవుతాను. ఓకేనా? ఏ పార్దు, ఈ వైజాగ్ సిటీలో నా గురించి ఎవరిని టచ్ చేసినా ఆపకుండా అరగంట మాట్లాడే స్టేజ్ నాది. అలాంటి నా ఇంటికి సింగిల్ గా వచ్చి నా గుమ్మం ముందున్న బలాన్ని బలగాన్ని ఏమాత్రం కేర్ చేయకుండా డేర్గా నా ముందు నిలబడ్డావు చూడు. నీ దమ్ము నచ్చింది, నీ ధైర్యం నచ్చింది. అన్నిటికంటే ముందు నా కూతుర్ని ప్రేమించడానికి నా పర్మిషన్ అడిగావు చూడు, అది నాకు బాగా నచ్చింది. నిజంగా నా కూతురు నిన్ను ప్రేమిస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. యూ కెన్ ప్రొసీడ్.
ఏంటి మావయ్య ఆడు వచ్చి అడిగితే ఒప్పేసుకుంటావా? I love you so much. ఐ లవ్ యూ టూ. అవునే, దీనిలో 120 రూపాయలు ఉండాలి. దొక్కేశావా? నిన్ను ఏ! కలిసిన సమయాన కనులకు ఓవాన కదల. నేను అమెరికా వెళ్తున్నాను. తిరిగి వచ్చేసరికి వీడు బతికుండకూడదు. ఏమ్మా, మాధురి లేచిందా? ఇంకా లేవలేదయ్యా. బాస్, మీరందరూ అతను కొడుతున్నారంటే మీ మధ్య ఏవో గొడవలు ఉండొచ్చు, ఓకే. కానీ నా ఎదురుగా ఒక నరికి చంపుతుంటే చూస్తూ ఊరుకుని ఆ తర్వాత నేను ఆపలేకపోయిన టెన్షన్ పట్టడం నాకు ఇష్టం ఉండదు. కొట్టింది చాలు, అతను వదిలేయండి. నువ్వెవడరా? లేకపోతే నువ్వు చేస్తావు.
రేయ్ వదిలేమని చెప్పాను కదరా, అర్థం కాలా? ఏంట్రా అర్థం? ముందు మీరు హైదరాబాద్కి వచ్చేయండి రా. దేవుడి దయ వల్ల నీకేం అవ్వకుండా బ్రతికి బయటపడ్డావు. నీకేమైనా అయ్యుంటే మేమంతా. ఊరుకో అమ్మా, ఏం కాలేదుగా. నువ్వేనే చెప్పు నాన్న. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదు, బాగానే ఉంది. ఎవర్రా అయినా? నాన్న ఆయన నా పేరు వరదరాజులండి. నన్ను కాపాడిపోయే మీ అబ్బాయికి ఇలా జరిగింది. నన్ను క్షమించండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీ అబ్బాయిని పొడిచింది నన్ను చంపడానికి వచ్చిన వాడు మాత్రం కాదు.
నీకెవరితో ఏ గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నిన్ను చంపడానికి మాత్రం తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది. వాడు నన్ను చంపడానికి వస్తే నన్ను నిన్నెందుకు పొడుస్తారు? ఆలోచించండి. ఏమైనా నన్ను కాపాడావు, నిన్ను మర్చిపోలేను. జాగ్రత్త బాబు. అలాగే. వస్తానండి. అతను చెప్పింది కరెక్టేరా, వాళ్ళెవరో ఖచ్చితంగా నిన్ను చంపడానికే వచ్చారు. అంత విరోధులు ఎవరున్నారా నీకు? ఇంకెవరు అంకుల్ రఘునాథే ఉంటాడు. రేయ్ ఏం మాడుతున్నావురా? నిజంరా, వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఒప్పేసుకుంటే ఏంటో ఎయిత్ వండరు అనుకున్నాను. ఈ డబ్బు అన్న ప్రతి తండ్రి చేసే పనే కదా ఇది. వాళ్ళ అమ్మాయి ఆనందం కోసం ఒప్పుకున్నట్టు నటించాడురా. అవకాశం చూసి నీ అడ్డు లేకుండా చేయాలని ట్రై చేస్తున్నాడు. అందుకేరా ఎవరికి అనుమానం రాకుండా అమెరికా చెక్కేశాడు. ఏంట్రా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా? ఏంట్రా తెలుసుకునేది?